నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ అరుణ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చరిత్రలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. అత్యాధునిక సాంకేతికత, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ప్రత్యేక డిజైన్తో ఈ ఎయిర్పోర్టు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. మరి ఈ ఎయిర్పోర్టు ప్రత్యేకతలేంటి? ఎంత ఖర్చుతో నిర్మించారు? రోజుకు ఎంతమంది ప్రయాణించగలరు? ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్ చేంజర్ గా మారిన ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. భోగాపురం కేవలం విమానాశ్రయ ప్రారంభోత్సవమే కాదు, ఆంధ్రప్రదేశ్ కళ, సాంస్కృతిక సంపదను ప్రతిబింబించేలా మొత్తం ఎయిర్పోర్ట్ ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ప్రవేశ ద్వారం వద్ద భారీ ఏటికొప్పాక కళాఖండం సందర్శకులను ఆకట్టుకోనుండగా, టెర్మినల్ లోపల తోలుబొమ్మలాట, బొబ్బిలి వీణ, బంగినపల్లి మామిడి వంటివి రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన కళలు, సాంప్రదాయాలు, భౌగోళిక విశిష్టతలను ప్రతిబింబించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన ఈ విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1న ఈ విమానాశ్రయాన్ని దేశానికి అంకితం చేశారు. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలిచింది. ఈ విమానాశ్రయం మొదటి దశ నిర్మాణానికి సుమారు 4,700 కోట్ల రూపాయల వ్యయం జరిగింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో జిఎంఆర్ సంస్థ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తుంది. విమానాశ్రయంతో పాటు రోడ్లు, కనెక్టివిటీ, ఇతర మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 1,500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. ఈ ఎయిర్పోర్టు సుమారు 2,200 నుంచి 2,700 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. భవిష్యత్తులో మరింత విస్తరించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. అంతేకాదండోయ్, భోగాపురం తీర ప్రాంతం కావడంతో గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే తుపాను గాలులను కూడా తట్టుకునేలా అత్యాధునిక ఇంజనీరింగ్ ప్రమాణాలతో దీని నిర్మాణం చేపట్టారు. ఇక్కడ అత్యంత ప్రధాన ఆకర్షణ 3,800 మీటర్ల పొడవైన రన్వే. ఈ రన్వేపై బోయింగ్ 777, బోయింగ్ 787, ఎయిర్బస్ A350 వంటి భారీ వైడ్ బాడీ అంతర్జాతీయ విమానాలు కూడా సులభంగా ల్యాండ్ అవ్వగలవు. దీంతో భవిష్యత్తులో అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య దేశాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇక ప్రయాణికుల సౌకర్యాల విషయానికి వస్తే, మొదటి దశలో ఈ ఎయిర్పోర్ట్ ఏటా 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో నిర్మించారు. అంటే సగటున రోజుకు దాదాపు 16,000 నుంచి 17,000 మంది ప్రయాణికులు సేవలు పొందగలరు. భవిష్యత్తులో విస్తరణ పూర్తయిన తర్వాత ఈ సామర్థ్యాన్ని ఏటా 1.8 కోట్ల మంది, మరింత దీర్ఘకాలిక ప్రణాళికలో 4 కోట్ల మంది వరకు పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల కోసం ఆధునిక టెర్మినల్, విశాలమైన వెయిటింగ్ లాంజ్లు, డిజిటల్ చెక్-ఇన్ వ్యవస్థ, సెక్యూరిటీ స్కానింగ్, బహుళ చెక్-ఇన్ కౌంటర్లు, ఫుడ్ కోర్ట్లు, రిటైల్ స్టోర్లు, ప్రత్యేక దివ్యాంగుల సదుపాయాలు, విశాలమైన కార్ పార్కింగ్ వంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. మొదటి దశలోనే 40 చెక్-ఇన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. కార్గో రవాణాకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో పాటు డిజిటల్ సేవలు, ఆర్థిక పురోగతి లక్ష్యంగా వైజాగ్ చెన్నై కారిడార్లో కీలక మైలురాయి, ప్రయాణికులకు వేగవంతమైన, సులువైన అనుభవాన్ని అందించేందుకు ఈ ఎయిర్పోర్ట్లో డిజిటల్ సాంకేతికతకు పెద్ద పీట వేశారు. మోడర్న్ చెక్-ఇన్ కౌంటర్లు, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ ఫెసిలిటీ మరియు ఆటోమేటెడ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టంలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కేవలం ప్రయాణికుల రాకపోకలకే కాకుండా వ్యాపార రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏటా 20,000 మెట్రిక్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. 1000 మందికి పైగా సిబ్బందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ ప్రాజెక్ట్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో అత్యంత కీలకమైన లాజిస్టిక్స్ మరియు రవాణా కేంద్రంగా మారి ఉత్తరాంధ్ర ఆర్థిక వికాసానికి కొత్త ఊపిరిపోయనుంది. ఇక ఈ విమానాశ్రయం నిర్మాణంలో పర్యావరణానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. శక్తి పొదుపు వ్యవస్థలు, వర్షపు నీటి సంరక్షణ, హరిత నిర్మాణ ప్రమాణాలు, సహజ కాంతి వినియోగం వంటి సస్టైనబుల్ డిజైన్ అంశాలను కూడా అమలు చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల అత్యధికంగా లాభపడేది ఉత్తరాంధ్ర ప్రాంతమే. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు అంతర్జాతీయ స్థాయి విమాన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం నౌకాదళం ఆధీనంలోని విశాఖ విమానాశ్రయంపై ఉన్న ఒత్తిడి కూడా తగ్గనుంది. వాణిజ్య విమానాల కార్యకలాపాలను దశల వారీగా భోగాపురానికి మార్చే ప్రణాళిక ఉంది. పర్యాటక రంగానికి కూడా ఈ ఎయిర్పోర్ట్ కొత్త ఊపునివ్వనుంది.
ఇక పర్యటన రంగాల్లో కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. అరకు, బొర్రా గుహలు, భీమిలి, రామతీర్థం, సింహాచలం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు హోటళ్లు, రిసార్ట్లు, లాజిస్టిక్స్, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో వేలాది ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇక ఉత్తరాంధ్రలో 5,000 కోట్లకు పైగా హాస్పిటాలిటీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఉపాధి అవకాశాల విషయానికి వస్తే ఈ ప్రాజెక్టు ద్వారా 1000 మందికి పైగా నేరుగా ఉద్యోగాలు లభించనున్నాయి. పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. హోటళ్లు, పర్యాటకం, లాజిస్టిక్స్, రవాణా, ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలు కూడా ఈ ప్రాజెక్టుతో మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భోగాపురం విమానాశ్రయం కీలక లాజిస్టిక్స్ హబ్గా మారనుంది. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ ఎయిర్పోర్ట్ కీలక పాత్ర పోషించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో మరో అద్భుత ఘట్టం కనువిందు చేసింది. ఈ విమానాశ్రయం నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు ప్రభుత్వం ప్రత్యేక గౌరవం ఇచ్చింది. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరే తొలి విమానంలో భూములు ఇచ్చిన రైతులే ప్రయాణించారు. అభివృద్ధి కోసం తమ వ్యవసాయ భూములను త్యాగం చేసిన రైతుల సేవలను గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ భూములపై నిర్మించిన విమానాశ్రయం నుంచి తొలి విమానంలో ప్రయాణించే అవకాశం రావడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా అభివృద్ధికి సహకరించిన రైతులకు ఇచ్చిన గౌరవంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఒకసారి సాంకేతిక, భద్రతా వసతులు ఏంటో చూద్దాం రండి. ఇక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోని సాంకేతిక, భద్రతా వసతులు కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. తీర ప్రాంతంలో నిర్మాణం కావడంతో గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే తుపాను గాలులను సైతం తట్టుకునేలా అత్యాధునిక ఇంజనీరింగ్ సాంకేతికతతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ప్రకృతి విపత్తుల సమయంలో కూడా సురక్షితంగా సేవలు అందించేలా ప్రత్యేక ప్రమాణాలను పాటించారు. ప్రయాణికులకు వేగవంతమైన, ఇబ్బందులు లేని ప్రయాణ అనుభవం కల్పించేందుకు 12DG యాత్రా పోర్ట్స్ ఏర్పాటు చేశారు. దీంతో ముఖ గుర్తింపు సాంకేతికత ద్వారా కేవలం కొన్ని సెకండ్లలోనే చెక్-ఇన్, సెక్యూరిటీ ప్రక్రియలను పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఒకేసారి ఎక్కువ మంది ప్రయాణికులకు సేవలు అందించేందుకు 40 ఆధునిక చెక్-ఇన్ కౌంటర్లు అందుబాటులో ఉంచారు. ఇక భద్రత విషయంలో కూడా ఎలాంటి రాజీ పడలేదు. ఈ విమానాశ్రయానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అధికారిక ఏరో డ్రీమ్ లైసెన్స్ లభించింది. అలాగే విమానాశ్రయ భద్రతకు సంబంధించి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నుంచి కూడా అవసరమైన అన్ని అనుమతులు కూడా పొందింది. దీంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. మొత్తం మీద భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం ఒక ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి, పెట్టుబడులకు, ఉపాధికి, పర్యాటకానికి, అంతర్జాతీయ అనుసంధానానికి కొత్త ద్వారం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతికి కొత్త దిశను చూపించే మెగా ప్రాజెక్టుగా ఈ ప్రాజెక్ట్ నిలవబోతోంది. ఇక రాబోయే సంవత్సరాల్లో ఇది ఆంధ్రప్రదేశ్లోని అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలవనుంది.